పని పాటులందే నీ బ్రతుకంత తెల్లారే, పని పాటులందే నీ బ్రతుకంత తెల్లారే, ఇది ఏ జీవితమని ఎంచినారా? పని పాటులందే నీ బ్రతుకంత తెల్లారే, ఇది ఏ జీవితమని ఎంచినారా? మూడు పూటలయందు భుజించి తృప్తిగా, మూడు పూటలయందు భుజించి తృప్తిగా, ఇది ఏ జీవితమని ఎంచినారా? మానవత్వము చల్లగా నిదురించి శ్రమలు దిచ్చుదమన్ని దిందుకోసమే జనించినారా? కాదు, జీవిత రహస్యమెరుగటొరకు ఇందుకోసమే దేవుడి జన్మ ఇచ్చినాడు, ఇందుకోసమే దేవుడి జన్మ ఇచ్చినాడు. తెలివితేటలు గలిగియు తెలుసుకొనగా కాలమంతయు ఊరక గడుపనేలా, కాలమంతయు ఊరక గడుపనేలా. మనిషివై ఇంక పైనను బ్రతుకవయ్యా, మనిషివై ఇంక పైనను బ్రతుకవయ్యా. The whole life is spent in attending to our daily work. Do you consider that the life is meant for that purpose? We eat thrice every day. Is the life gifted only for eating? The human life and the human values have been totally lost and forgotten. Is that for that purpose we are born here on earth? The life is gifted only to know the secrets of life. We have to grow in our intelligence. We should not waste our time. Why should we waste our time like this? At least from now on, lead your life in a proper way. సర్వ సౌఖ్యంబులు అందించు ధనమన్నా, సర్వ సౌఖ్యంబులు చేకూర్చు ధనమన్నా, ఎంతవరకది నీ చెంతనుండు? If you think that money will give you all the comforts and convenience, how long will you be in possession of money? ఘనమైన మర్యాద చేకూర్చు ధనమన్నా, ఎంతవరకది నీకబ్బియుండు? If you think the possession of money gives you all the esteem and respect, how long do they last? ఆనందమది ఏదో అందించు ధనమన్నా, ఎంతవరకది నీ సొంతమగును? If you think that you'll be happy and joyful with the money, how long does it last? How can you own them? How long? కష్టమును పోగొట్టి శాంతిని చూధనమన్నా, ఎన్ని కష్టములు నీకు తీర్చినది ధనము? If you think that all our problems are solved with our money so that we can live in peace, how long, how many of the problems are solved? శాశ్వతమైన సుఖమును కోరకుండా ధనమంచు జీవితం దారబోసి ఏమి సాధించారు మీ గతియందు?
without pursuing to earn that permanent bliss and joy. We only struggle for this money. How long? To what extent are we happy? What is that we achieved and accomplished in life? ఎంతవరకుందువు నీవు మరియు జగత్తెంత వరకు? To what extent? How long this life in the world sustain last? నేనెవరు, నా కర్తవ్యమేమి ఎంచు ప్రశ్న వేసుకోనరుడా. సత్యంబు గోచరించు ప్రశ్న వేసుకోనరుడా. నేనెవరంచు నా కర్తవ్యమేమి ఎంచు ప్రశ్న వేసుకోనరుడా. O man, ask yourself this question: who am I? What is my responsibility? Then you will come to know the truth. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ జగన్నాటక రంగమునందు మానవుడు వెయ్యని వేషము లేదు, చేయని నటన లేదు. In this world, which is only a drama, there is no role, there is no attire that we have not put on. 84 లక్షల వేషములు వేసి ఆ వేషములకు తగినట్టు నాటకములాడి, కానీ ఇంకనూ విసుగు చెందక ఈ వేషమును విప్పక తన నాటకమును సాలించక జీవితాన్ని ఇంకా సాగిస్తుంటూ వస్తున్నాడు మానవుడు. We have taken upon ourselves the various roles, 84 lakhs of roles in this world which is merely a drama. We are not disgusted with this, but yes, we go on playing and acting. ఒక్క అధికారి 8 గంటలకు తెల్లవారి ఆఫీసులకు వెళ్లి ఎప్పుడు 4 గంటలు 4:30 గంటలు అవుతుందా తన స్వస్థానమైన గృహమును చేరుదునా అని తన స్వస్థానమును చేరుటకై చాలా ఆతురత పడుతుంటాడు. An officer attends his office promptly at 8 o'clock in the morning and waits for 4 o'clock in the evening so as to return home. ఏ ట్రైన్లోనో ఏ బస్సులోనో కూర్చొని ఎంత త్వరగా తన స్వస్థానమును చేరుతామని ప్రయాణమును సాగిస్తూ ఉంటాడు ఆతురతో మానవుడు. Man is so anxious to reach home, traveling either by plane or a bus. అడవి నుండి కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఎప్పుడెప్పుడు దీన్ని దించుకుంటామా, ఎప్పుడెప్పుడు నా స్వస్థానం అనేటువంటి గృహము చేరుతామా అని తొందరపడుతుంటాడు మానవుడు. Man is in a hurry so as to reach home, carrying headload of firewood. కానీ జీవిత విషయమందు మానవుడు ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఇంత భారం మోస్తున్నప్పటికీ, ఇన్ని కష్టములు కల్లోలములో చిక్కుకున్నప్పటికీ ఇంకనూ ఈ యొక్క వేషమును వీడకుండా ఉండటము ఇది గొప్ప విచిత్రంగా ఉంటున్నాడు. With all this, though he is carrying heavy burden, in spite of the problems and so many anxieties and worries, yet he has not given up acting. He wants to have మానవునికి more. జీవితం అంటే చాలా ప్రీతి. Man loves his life very much. మానవుడనగా ఏమిటి? Who is a human being? లాటిన్ లాంగ్వేజ్ లోపల, భాష లోపల విర్ర అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిదే పవిత్రము. It is derived, it's a derivative of the Latin word vir, which means sanctity, sacredness. కనుక మానవుడనగా విర్రని లాటిన్ పదము లోపల విర్రనగా పవిత్రము. మానవ జీవితం చాలా పవిత్రమైనటువంటిదని దీని యొక్క అంతరార్థం. This word manava, human being, is derived out of this Latin word vir, which means highly sacred. మానవుడు నశించినప్పటికీ మానవత్వము నశించేటువంటిది కాదు. Man may die, but the human quality, virtue will not die. ఈ మానవత్వమునకు నశింపనేటువంటిదే లేదు. The humanness will never vanish. నిరంతరము అమృత స్వరూపాన్ని పొంది ఉంటాది. It's always nectarine and immortal. ఆనందమయమై ఉంటుంటాది. It is blissful. అత్యంత మధురమై ఉంటుంటాది. It is very sweet. కనుకనే మానవుడు ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు సంభవించినప్పటికీ ఇంకనూ జీవించాలి, జీవించాలి, జీవించాలని ఈ అమృతమయమైనటువంటి యొక్క జీవితం కోసమని తాను అరులు చాస్తూ ఉంటాడు. It is for this reason, in spite of all the problems and the heavy losses and the difficulties,
He wants to live for long because there is a calling from within that is immortal. కానీ ఇన్ని రకములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తున్నప్పటికీ మరొక వైపున శాంతి, సంతోషము ఇవి రెండు నాకు అత్యవసరము అని భ్రమిస్తుంటాడు. Though he is suffering all through, yet he is pining and yearning for peace and joy. ఎక్కడ ఉంది ఈ శాంతి? Where is the peace? ఎక్కడ ఉంది ఈ ఆనందము? Where is happiness? ఎక్కడ ఉన్నది ఈ సుఖము? Where is joy? కానీ మానవునికి సుఖం ఎక్కడ ఉన్నదో తెలియదు. Man does not know where the happiness is. భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మాత్రమే సుఖమున్నదని భ్రమిస్తున్నాడు. Man is deluded with the feeling that the happiness is present in the world, which is ephemeral, transient సుఖము ఈ and physical. ప్రాకృతమైన జగత్తునందు మనకు కానరాదు. Happiness is not శాంతి in అంతకంటే place. మనకు కనిపించదు. You don't find any trace of peace either. శాంతి భగవత్ స్వరూపమే. God is the very embodiment of peace. ఆనందం కూడాను భగవత్ స్వరూపమే. Bliss is God. ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? Where do you find the divinity? ఎక్కడో బయట ప్రపంచం నందు లేదు. It's not in the outer world. తన యందే ఉంటున్నది. It is within. తన యందే ఉండినటువంటి ఆనందమును, తన యందే ఉండినటువంటి శాంతిని తాను విస్మరించి బయట ప్రపంచం నందు ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు. Human being wasting all his time in search of peace and happiness in the outer world, although they are present within. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు, పూర్ణుడై రణమందు పోరవచ్చు. With all your scholarship and knowledge, you can be triumphant in a court and an assembly of scholars. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానము ఇయ్యవచ్చు. Having been born as a king, you can certainly rule the entire kingdom and offer in charity the gold and cows. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. You can count the number of stars across the firmament of sky. You can also name different species. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు, You can also learn, చంద్రమండలమైన చేరవచ్చు. you can learn all the 8 forms of knowledge and you can land on the moon even. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి నిశ్చల ఆనంద చిత్తుడై నిలువలేడు. But yet, he cannot have total control on his body. He cannot control his mind. He can never turn inward and he can never be ఈనాటి changed. మానవుడు శాంతిని, ఆనందాన్ని పొందుకోవడానికి, ప్రాప్తించుకోవడానికి తగినటువంటి అవకాశం లేదని విచారించడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి. We have to understand the secret behind this. Though we are in search of peace and happiness everywhere, all the time, మానవునకు దేహబుద్ధి అధికమవుతూ వస్తుండాలి. this body feeling is ever on the rise in humanity. దేహము నాది అనుకోవటంలో తప్పు లేదు, కానీ దేహమే నేననుకోవటంలోనే పెద్ద తప్పు ఉంటుండాలి. There is nothing wrong if you think that the body is yours, but you cannot identify yourself with the body totally. అది ఈ అశాంతికి, ఈ అసంతృప్తికి మూల కారణం. That is the main cause for restlessness and dissatisfaction. దేహ బుద్ధిని క్రమక్రమేణా ఎంతవరకు మనము తగ్గించుకుంటూ వస్తామో అంతకాలము లోపలే మనము ఆనందాన్ని, శాంతిని మనము అనుభవించగలుగుతాం. The more and more, gradually as you give up this body identification, you will be certainly reach that blissful state. దేహము నేను కాదని ప్రతి మానవునికి తెలుసు. Every person knows that he is not the body. కానీ తెలిసి కూడాను ఆ దేహాభిమానం అనేటువంటిది దినదినమునకును పెరుగుతున్నదే కానీ తరుగుట లేదు. Though he knows that he is not the body, but his attachment towards the body is increasing. అయితే నిద్రావస్థ యందు ఈ దేహాభిమానము ఎక్కడున్నది? In a deep sleep state, where is this attachment to your body? ఎక్కడున్నదో తనకే తెలియదు.
He doesn't know where it is. కానీ తానున్నాడా? ఉన్నాడు. But is he there or not? Yes, గాఢ he is. నిద్ర ఎందుకును మానవుడు ఉన్నాడు. In a deep sleep, he is present. కానీ ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది తనకే తెలియదు. But he doesn't know where he is. అది మరణించిన తర్వాత కూడాను తాను ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం కూడాను దీనికి సంబంధించినటువంటిది. Similarly, the same thing will come to our mind when we think what will happen after our death. నిద్రలో తాను ఎక్కడ ఉన్నాడో మరణించిన తర్వాత కూడాను అక్కడే ఉంటున్నాడు మానవుడు. That state where he is while he is in deep sleep is the very same after death. కనుక సర్వము కూడాను మానవుని హృదయం నుండియే ఆవిర్భవిస్తూ వచ్చినాయి. Therefore, everything originates out of our human heart. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకొనలేక హృదయమును అత్యంత దూరంగా ఉంచుకున్నట్టుగా భావిస్తున్నాడు. This truth is not recognized by mankind, but he considers that everything is at a distance. ఈనాడు మనము నిత్య శాంతిని మనం అనుభవించాలన్నా మాటలు తగ్గించి మాటలు నోరు మూయించి హృదయాన్ని తెరిపించాలి. In order to have permanent peace, what we have to do is we have to cut short our words, shut our mouth, and open the doors of our heart. ఈ అంతరాత్మను గుర్తించే ప్రాచీన పురుషులు అరణ్యములకు వెళ్లి మౌనమును వహిస్తూ వచ్చారు. Having understood this inner meaning, the ancient sages and saints spent their time in the forest కానీ observing ఈనాటి silence. మానవుడు హృదయాన్ని మూసుకొని నోరును తెరుచుకొని జీవిస్తున్నాడు. But what the modern man does is he closes his heart and opens his mouth. మనము నోరును మూయాలి, హృదయాన్ని తెరవాలి. We have to shut our mouth and open the heart. అక్కడనే భగవంతుడు నివసిస్తున్నాడు. There the God dwells. అనేక మంది పండితులు, శాస్త్రజ్ఞులు, వేదాంగమును ఉచ్చరించినటువంటి యొక్క మహా వీరులు కూడాను ఈ సత్యాన్ని గుర్తించుకోలేక నేను గొప్ప పండితులని భావిస్తున్నారు. Many of the scholars, Sanskrit experts of sacred texts consider themselves great. పాండిత్యములో భగవంతుడు లేడు. There's no God in scholarship. క్షేత్రములో భగవంతుడు లేడు. There's no God in the field. సాధనలో భగవంతుడు లేడు. No God is present over there. వేదములో భగవంతుడు లేడు. Not in Veda. అన్నింటి ఎందుకు ఉన్నాడని భ్రమిస్తున్నాడు. But we are deluded with the feeling God is కానీ present ఎక్కడ everywhere. ఉన్నాడు? తన హృదయమునందే ఉంటున్నాడు. But where is God? He is present in all sore of your heart. తన హృదయమునందే ఉంటుండి ఈ వేదమునందు ఉన్నటువంటి విశ్వాసం చేత అందులో ప్రతిబింబిస్తూ ఉంటున్నాడు. Though God resides in our heart, because of our faith in Veda, we find His reflection there. మానవుడు సకల శాస్త్ర పురాణ ఇతిహాసములందు కూడాను సత్యం వద ధర్మం చర అని చదువుతున్నాడు. Man, as he goes through all sacred texts, ethics and so on, he says, repeats, that one should speak truth. కానీ ఇది గ్రంథ పరిచయమే కానీ ఆచరణ యోగ్యం కాదు. It's only textual information, but it's never practiced. ఈనాటి మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మాన్ని తప్పుతుండాలి. Today in every step, we find the absence of righteousness. ఈనాటి మానవుడు పలికే ప్రతి పలుకునందు కూడాను సత్యం సడలిపోతుంటుండాలి. Every word that we utter is a blatant lie. ఈనాటి మానవుడు చూసే ప్రతి చూపునందు కూడాను ప్రేమ మరుగుపడిపోతుంటుండాలి. Every look lacks love. ఈనాటి మానవుడు ఆలోచించే ప్రతి ఆలోచన ఎందుకును దూరదృష్టి నశించిపోతుంటుండాలి. Every thought lacks that vision and fortitude. ఈనాటి మానవుడు కోరే ప్రతి కోరిక ఎందుకును స్వార్థము సప్రయోజనమే మనకు ప్రత్యక్షమవుతుండాలి. Every desire is full of selfishness and self-interest. మానవుని ఎందున్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు కూడా, దుస్సంగములు కూడాను అనేక విధములుగా స్వేచ్ఛా విహారం జరుపుతుండాలి. The bad qualities, bad thoughts and bad sentiments and bad behavior are increasing day by day. ఇలాంటి పరిస్థితులు యందు హృదయాన్ని ఏ రీతిగా మనం తెరుచుకోగలము? Under these circumstances, how to open up our hearts? నిజముగా మనకు అన్నింటికి అడ్డు వచ్చేది ఏమిటి? What is that comes as an obstacle? మనం చేసే సాధనలంతా కూడా దేని ద్వారా చేస్తున్నాము? What is that instrument which helps us in our spiritual pursuit? మనసు ద్వారానే మనము సాధనలు చేస్తున్నాము. All spiritual pursuits are undertaken with our mind. దేనిని మనం పొందాలని ఆశిస్తున్నామో దానికి మనసే అడ్డు తగులుతూ ఉండాలి. That what we aspire for, we are not able to get it because the mind comes as an సమస్త obstacle. సద్గుణములకు, సమస్త పవిత్రములకు,
సమస్త సార్థకతకు కూడా మనసే అడ్డు తగులుతుండాలి. It's the mind that stands as an obstacle to acquire all sacred thoughts and virtues. మనసును ఏనాడు మనము మరువు చేసుకుందామో ఆనాడే మనకు సర్వం కూడాను ప్రత్యక్షమవుతుంది. That day when we withdraw our mind, everything will manifest thereof. కనుక మానవుడు ఈనాడు మనసును మరచాలి. Therefore one has to forget or give up the mind. ఈ మనసును మరిచే నిమిత్తమే చేసేటువంటిది ఈ సాధనలు అని. The spiritual path is undertaken for this purpose. సాధనలు అనగా జపమో, ధ్యానమో, యోగమో, యజ్ఞమో ఇవన్నీ సాధనలు కాదు. The meditation or yoga, they are not spiritual practices. ఏ సాధన చేత మనసు మర్చిపోతామో అది ఏ నిజమైన సాధన. That spiritual path which will make you forget the mind is the true spiritual endeavor. కనుక మన దృష్టిని హృదయం వైపున మరచాలి. Therefore, we have to turn inward. అప్పుడే మనకు ఈ మనసు యొక్క మరుపు మనకు జ్ఞప్తికి వస్తుంది. Then only we will be able to forget the mind. కనుక మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఉండక తప్పదు. So long the mind acts, man has to ఈ continue. మనసు దేహాభిమానం చేతను, దేహం యొక్క సంబంధం చేతను జీవించినంత వరకు కూడాను మనకు సుఖం లభ్యం కాదు. So long the mind is linked with the body and interrelated, మానవుడు you దేహంతో cannot be happy. తాదాత్మ్యమును పొందినాడు. మానవుడు దేహంతో తాదాత్మ్యమును పొందినాడు. Man has totally identified himself with the body కనుకనే ఈ దేహమే నేనని భ్రమిస్తున్నాడు. and is deluded with the feeling that he is the body. దేహములో రాయి దైవాత్మ భావంతో కూడి ఉంటుండాలి. Whereas we find the divinity within. రాయితో దైవము తాదాత్మ్య భావం పొందినాడు. And therefore the divinity has total identified. కనుకనే with రాయే God. దేవుడని భావిస్తున్నాడు. So he is deluded that the stone is God. దేహమే నేనని ఏ విధంగా భావిస్తున్నాడో రాయి కూడా దేవుడని భావిస్తున్నాడు. Just as he considers the body himself, similarly he identifies the stone as God. కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము. For that reason we are not able to know the eternal truth. దేహం ఎంత సత్యమో ఈ రాయి యొక్క స్వరూపం కూడా అంతే సత్యము. Just as the body is, so also the stone over there. దేహం ఎంత అస్థిరమో ఈ భ్రమణ కూడా అంత అస్థిరమే. Just as the body is temporary, so also that form. ఒక చిన్న ఉదాహరణ. A small example. దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ దేని నిమిత్తమై అందించాడు భగవంతుడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make every effort to know what for, why God has given us the body, mind, intellect and inner senses. ఇంటిలో మంచి డెన్లప్ బెడ్ తెచ్చి వేసుకున్నాము. At home you have got a very good first class Dunlop మంచి bed. అనుకూలమైనటువంటి డెన్లప్ పిల్లో పెట్టుకున్నాము. You have very convenient Dunlop pillow. సీలింగ్ ఫ్యాన్ బాగా తిరుగుతూ ఉంటుండాలి. The ceiling fan is working well. ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తుండాలి. The air conditioner is in perfect నిద్ర order. రావటం లేదు. Yet you are not able to sleep. ఇవన్నీ దేనికోసం మనం పెట్టుకున్నాం? Why should we have all these? నిద్ర కోసం ఇవన్నీ అనుకూలాలు చేసుకున్నాము. We have all these conveniences నిద్ర in order రానప్పుడు to sleep. ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి? When you can't sleep, what for all these things? అదే విధంగానే ఈ స్వస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై ఈ మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ ఈ అన్ని అనుకూలాలు కూడా మీకు అందించాడు భగవంతుడు. God has given us all these conveniences, the senses, the body and the mind, intellect, to know our ఇంతేకాదు true self. మనసుకు కొంత విశ్రాంతినిచ్చే నిమిత్తం కూడాను కొన్ని సాధనలు కూడా చేకూర్చాడు. God also has given us a way to give rest to our అది mind. నవవిధ మార్గములు. There are 9 paths of devotion. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మనివేదన. surrender. ఇవన్నీ కూడా దేనికోసం? Why? What for? Or నీ to men. తత్వాన్ని నీవు గుర్తించే కోసం చెప్పించాడు. They are all men to know yourself. లేకపోతే ఈ బెడ్ ఎందుకు, ఈ పిల్లో ఎందుకు, ఈ ఫ్యాన్ ఎందుకు, ఎయిర్ కండిషన్ ఎందుకు? Or else why do you need this bed and the pillow, the ceiling ఇవన్నీ fan there? ఉండి నిద్రనే లేకపోతే ఇవన్నీ వ్యర్థమే. With all these things, if you can't sleep, they are merely a waste. మనసుండి, బుద్ధి ఉండి, చిత్తం ఉండి, అంతఃకరణ ఉండి, జ్ఞానం ఉండి అన్నీ ఉంటుండి నిన్ను నీవు తెలుసుకోలేకపోతే ఇవన్నీ వ్యర్థమే. With the mind and intellect and inner senses, with the mind, intellect and inner senses, if you cannot know yourself, they are all wasted in life. కనుకనే ఈ ఆధ్యాత్మిక మార్గమునందు చక్కని అంతరార్థాన్ని గుర్తించుకున్నప్పుడే మానవత్వం అంటే ఏమిటో అనేటువంటి దీని విలువ మనకు అర్థమవుతుంది. Therefore, in spiritual life, we have to know the very meaning and the purpose of our life
and the inner significance. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. The human life is extremely rare of all of ఇందులో the beings. ఏమి ఈ విశేషం ఉంటుండాలి, What is the speciality ఏమి ఈ here? విశిష్టత ఉంటుండాలి? What is the significance? జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం? What is it that's rare here? ఆహార, నిద్ర, భయ, మైథున ఇవన్నీ కూడా పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి. The food, sleep, fear and procreation అవే are మనం commonly కొన్ని shared with అనుభవిస్తున్నాము. animals. We also want this aid. ఇంకా పశుపక్షి మృగాదులకు మనిషికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? Then what is the difference between man and the beast and an animal? కనుక మానవుల్లో ఏదో ఒక గొప్ప విశేషం ఉంటుండాలి కదా, There must be something special in ఏదో ఒక mankind. విశిష్టత ఉంటుండాలి కదా. There should be ఆ speciality. విశిష్టతను ఏ మానవుడు చూపగలుగుతున్నాడు? Which man is able to see this speciality? ఏమీ లేదు. Nothing whatsoever. ఇంకా దీనికంటే పశుపక్షి మృగాదులే కొంత మేలనిపిస్తుంది. In fact, the birds and animals are much better to some. వారికి కూడా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ లిమిట్ లో ఉంటుండాలి. They too have season and reason under certain limits. మానవునికి నో సీజన్ నో రీజన్. Man has no reason and no season. పశుపక్షి మృగాదులు అప్పటికప్పటికి తిని ఆకలి తీర్చుకొని హాయిగా జీవిస్తుంటున్నాయి. Birds and animals, they appease their కానీ hunger, quench మానవుడు their thirst. అప్పటికప్పుడు తినడమే కాకుండా ఇంకా 10 years ప్లాన్ ఎన్నో ఇంకా 10 సంవత్సరాలు ఇంకా 20 సంవత్సరాల కంటే తగినటువంటి ఆహారాన్ని ప్రోగు చేసుకున్నప్పటికీ తనకు శాంతి లేదు. Though man has got enough to eat, but yet he amasses enough for 10 years. కనుక శాంతి అనేటువంటిది ఏమిటి? Then what is peace? భగవంతుని ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. We don't need to search for God anywhere. అనిల్ కుమారు స్ఫటికలింగం లోపల స్వామిని చూచాను అన్నాడు. Anil Kumar said that he has seen Swami in Spatikalinga. ఎదుటనున్న స్వామిని ఎరుగంగా లేకుండా స్ఫటికలింగమందు ఇది పెద్ద అజ్ఞానం. It is the biggest ఇదే ignorance. భ్రమలు. This is the illusion. ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. తన ఎందున్నటువంటిది రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ప్రతిబింబిస్తూ ఉంటుంటారు. Everything is the reflection of the inner being, reaction, ఈ reflection. జగత్తునందు చెడ్డది అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. There is nothing bad in this world, anywhere. అంతా మంచిది. Everything is good. ఎందుకోసం? What for? సర్వము భగవత్ సృష్టియే. But everything is God's creation. భగవంతుడు చెడ్డది ఎందుకు సృష్టిస్తాడు? Why should God create ఈ bad? దృష్టిలో ఉన్నటువంటిదే కానీ సృష్టిలో దోషం లేదు. Mistake lies in your outlook, not with the creation. భగవంతుని సృష్టి అంతా కూడాను పవిత్రమైనటువంటిది, God's creation నిత్యమైనటువంటిది, is special. సత్యమైనటువంటిది, It's all true. నిర్మలమైనటువంటిది, It's pure. నిస్వార్థమైనటువంటిది. Selfless. అందుకోసమనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు. It is for that reason it is said the whole creation is pure, unsullied and clean, non-polluted, the eternal, ఈ మంచి immortal. చెడ్డను నిర్ణయించేటువంటిదంతా కూడాను మన మనసే. It's only the mind that creates and brings a distinction between good and bad. అన్నింటికి కూడాను కేవలం కంట్రోలర్ మన హృదయంలో ఉంటున్నాడు. The controller of everything is present in our heart. దానిని మనం గుర్తించుకోలేకుండా ఈ మనస్సు ఒక నిమిషం నెగిటివ్ చూపుతుంది, మరొక నిమిషం పాజిటివ్ చూపుతుంది. Without ఒక నిమిషం మంచిది, మరొక నిమిషం చెడ్డదిగా చూపుతుంది. Without understanding this principle, if you go by the mind, it speaks of good sometimes, bad at another time. కనుక మంచి చెడ్డలంతా కూడాను మనస్సు చూపేటువంటిదే కానీ మనిషిలో ఉండేటువంటివి కాదు. So good and bad are the creation of the mind, not of the man. మనిషి పవిత్రుడే, Man is sacred. నిర్మలమైనటువంటి వాడే, He is pure. నిశ్చలమైనటువంటి వాడే. He is steady. కానీ But- ఈ మనసు ప్రవేశించి తద్వారా అనేక రకమైనటువంటి యొక్క మంచి చెడ్డలను కల్పిస్తూ ఉంటుండాలి. It's because of the activity of the mind that is responsible for the good and కనుకనే bad. సాధ్యమైనంత వరకు కూడాను మనసును అదుపులో పెట్టుకోవడానికి తగిన కృషి చేయాలి. Therefore, we should make effort to the extent possible to control our mind. కానా So, ఆనాటి మనసును అదుపులో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఋషులు అన్నారు. therefore, sages control their ఈనాడు mind. మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టి అనేక రకమైన ఫలితం నిమిత్తమై దీన్ని అనుభవించేటువంటి వాడు కృషులు అన్నారు. కృషి Whereas man allows the mind to go as per the whims and fancies in a wayward way, therefore is krushi the first. బయట దృష్టిని చూసేటువంటి వాడు పశ్చతీతి పశువు.
బయట దృష్టి చూసేటువంటి వాడు పశువుతో సమానము. The one who has got this external outlook is an animal. అతను కేవలము ఒక విధమైనటువంటి జీవితత్వంతో కూడిన చాలా విచిత్రము. It is very peculiar that he doesn't understand the divinity within. కనుక ఈనాడు వైజ్ఞానిక శాస్త్రజ్ఞులందరూ కూడాను బయట దృష్టితో కూడినటువంటి వారే. All scientists have got this external approach. కనుక బయట దృష్టి కలిగినటువంటి వాడు సైంటిస్ట్. కలిగినటువంటి వాడు సైంటిస్ట్. The one with external outlook is a scientist. అంతర్దృష్టి కలిగినటువంటి వాడే సెయింట్. The one whose mind is inward, he is ఈ saint. సెయింట్ కు సైంటిస్ట్ కు ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి. What lot of difference is there between a saint and a scientist? లోపల దృష్టి చూసేటువంటిది యంత్రము. The inward vision is yantra. కానీ ఏమిటి? అది ఏ ప్రతిబింబమైనటువంటి మంత్రము. That is the mantra, the very reflection. కనుక మంత్రము లోపల ఉన్నది, యంత్రం బయట ఉన్నది. Therefore mantra is within, the yantra, the machine, is present outside. కనుక యంత్రంలో మనకు శాంతి లేదు. There is no peace in the మంత్రములో machine. ఉన్నది శాంతి. There is peace in mantra. ఈనాటి మానవుడు ఈ జగత్తు లోపల విశ్రాంతి భవనాలు ఎన్నో నిర్మిస్తున్నారు. Today man is building so many rest houses and guest houses for rest. కానీ శాంతి భవనాలు ఎక్కడ కనిపించడం లేదు. But there is no peace in anywhere. ఈ శాంతి లేని విశ్రాంతి ఏమి ప్రయోజనము? What for these guest houses without the peace there? కనుక శాంతి భవనం మనలోనే ఉంటుండాలి. The mansion of peace is within. కాన మనము అడిగినంత మాత్రం లభ్యమయ్యేటువంటిది కాదు. It's not possible to get by merely asking for it. కనుకనే రామదాస్ కూడా చెప్పాడు. So Ramadas also said, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగా నగులని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస. "Oh mind, don't ask for it. If you ask and more, it will be neglected." అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి గలిగించడే, అడుగకువే ఓ మనస. Without asking is not sabari, the recipient అనేక of మంది divinity. భక్తులు సాధన Without చేస్తున్నారు. asking, Jatayu also had the కానీ fortune ఈ of... సాధన యొక్క ఫలితం ఏమిటి? What is the result of all this? ఓ భగవంతుడా, నాకు ఇది ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే, పండితులు కూడా పెట్టి చెప్పారు పొద్దున. అంతా క్షమే 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 క్షమే. This morning Pandit... వర్ధంతమే రజించమే త్యజించమే అంత క్షమే క్షమే, ఇవ్వు 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 అని కోరుతున్నారు. This morning Pandits in their mantras use this chame, chame, I want this, I want this, I want this. అంత కోరికలే. They are full of desire. ఈ అడిగేటువంటి వాడు ఎవడు? Who is the one who is asking for this? అడగని వాడు ఎవరు Who is the one who doesn't అని ask? విచారణ చేస్తే If you inquire, అడిగేటువంటి వాడు కూలివాడు. the one who asks is a labor. అడగని వాడు సొంతం వాడు. The one who doesn't ask is the owner. ఇంటిలో ఇల్లాలు వంట వండుతుంది, అనేక రకమైన పనులు చేస్తుంది. కానీ ఏమండి నేను ఇంత పని చేస్తాను, నాకు కూలిస్తారని అడుగుతుందా? ఆమె ఇంటి యజమానురాలు. The housewife cooks and attends to household work, but she doesn't ask for any payment. అదే బయట పాత్రలు తోమేటువంటి పని మనిషి ఉంటుంటారు. నెల వచ్చేసరికి అమ్మ జీతం ఇవ్వండి అని అడుగుతుంది. Whereas the servant maid who washes all the utensils will ask for the అది payment. అడిగేటువంటి వాడు పనివాడు. So it's only worker who asks for. అడగకుండా పని చేసేటువంటి వాడు సొంతం వాడు. Without asking, the one who does is the owner. కనుక నీవు సొంతం వాడు కావాలి, కానీ పనివాడు కాకూడదు. So you should be owner, but not... సొంతం వానికే. ఇంటిలో ఉండినటువంటి విలువైనటువంటివన్నీ కూడా అతనికే తెలుస్తాయి. It's only the owner who knows the valuables at home. విలువైన నగరంతా కూడా నువ్వు పెట్టెలో పెట్టినటువంటి యజమానుడికి తెలుస్తుంది, కానీ పని మనిషికి తెలియలేదు. All the valuables kept in iron safe are known to the owner only. పని మనిషికి బయట పారేసినటువంటి పాత పొట్టు, పాత చిక్కు, పాత పండు, ఇవన్నీ పరకలంతా కనిపిస్తుంటాయి. Servant maid will be finding the rotten stuff outside. కనుక మనము లోపల హృదయంలో ఉండినటువంటివి విలువైనటువంటివి అవి యజమానునికి మాత్రమే అర్థమవుతాయి, తెలుస్తాయి. Therefore, the highly valuables present in one's own heart are known to the owner అది only. శాంతి విలువైనటువంటిది, The peace is highly ప్రేమ valuable. విలువైనటువంటిది, Love is valuable. ధర్మము విలువైనటువంటిది, Righteousness is సత్యం valuable. విలువైనటువంటిది, Truth is valuable. అహింస విలువైనటువంటిది, Non-violence. ఇవన్నీ కూడా విలువైనటువంటివంత మనం లోపల పెట్టుకున్నాం. All these valuables are present within. అది ఆ యజమానుడికే తెలియాలి.
Only the owner. ఎవరు will be able దీనికి to know. యజమానుడు? Who is the owner? దైవమే దీనికి యజమానుడు. God is the owner of all these valuables. లోపలనే ఉన్నాడు యజమానుడు. Owner is within. ఆ లోపల ఉండటం చేతనే ఈ దేహం అనే రథం కదిలిపోతుండాలి. Because God is within, this chariot of the body is able to move. కానీ డ్రైవర్ బయట కూర్చొని కారు కదలమంటే కదులుతుంది అది. But if the driver is present outside the car will never able to move. లోపల కారు లోపల కూర్చున్నంత మాత్రం తాను కారు అవుతాడా? By merely sitting in the car, he cannot be the car either. కాదు కాదు. No. కనుక దీన్ని నడిపేటువంటి వాడు లోపలనే కూర్చోవాలి కానీ బయట కూర్చోవడానికి వీలు కాదు. Therefore, the driver must find a seat within, not outside. కనుక హృదయం అనేటువంటి పీఠం పైన కూర్చొని ఈ దేహం అనే రథాన్ని నడుపుతూ ఉంటున్నాడు. Therefore, God resides in the altar of our heart and drives this chariot to the body. కనుక భగవంతుడు మన లోపలనే ఉన్నాడు కానీ బయట లేడు. So God is within, not outside. సర్వత్రా కనిపించవచ్చును. You may find everywhere. కానీ Yet, ఎక్కడి నుంచి కనిపిస్తున్నాడు? wherefore? రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. తన యందు ఉన్నటువంటి వాడే బయట కనిపిస్తున్నాడు. The one within amounts to reflection of the inner being you find outside. తన లోపలనే లేకపోతే బయట ఏ విధంగా కనిపించగలడు? It is not present within, how do you అతనే find him outside? ఏకం సత్ విప్రా బహుదా వదంతి. God is one. ఉన్నది ఒక్కడే. God is one. అనేక రూపంలో నామంలో పిలుస్తూ వచ్చారు ఇప్పుడు. Many of the scholars call him by different names. కనుక ఏకాత్మ భావం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకొని అందరూ కూడాను సోదరులే సోదరీమణులే. Therefore, we should develop the spirit of oneness. అన్ని Consider all దేహములు brothers కూడాను and sisters. దేవాలయం వంటివి. All bodies are like temples. కనుక దేవుడు ఎక్కడో బయట లేడు. God is not present మన outside. దేహమే దేవాలయము. Our body is the దేహో temple. దేవాలయము. Body is the temple. కనుక ఈ భావాన్ని మనం పెట్టుకోవాలి. We should have this feeling. దీనిని గట్టిగా విశ్వసించాలి. We should have strong faith in this. ఎవరిని ఏ బాధ పెట్టినప్పటికీ తనను తాను బాధించుకున్నటువంటిగా రీతిగా చూసుకోవాలి. If you harm anybody, it amounts to harming your own self. ఎందుకనగా అన్ని దేహములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే. Because God is present in all. అట్టి భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి? How to see such God present in everyone? మన యందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు సర్వము ప్రేమమయంగా కనిపిస్తుంది. When we develop that spirit of love within, you will find love outside all మన over. కంటికి బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్తంతా బ్లూగా నీలంగా కనిపిస్తుంది. If you wear blue colored glasses, the whole thing కానీ will look జగత్తంతా బ్లూ blue. కలర్ లో ఉందా? లేదే. The whole world is not blue in color either. మనం వేసుకున్న గ్లాసులు ఆ కలర్ కనిపిస్తుండాలి. The glasses that you put on are blue. కనుక నీ హృదయము ప్రేమమయంగా మార్చుకున్నప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా మారిపోతుంది. When the heart is full of love, you will find the whole world full of Brahman, the divine. కనుక జగత్తంతయును బ్రహ్మమయంగా చూడాలంటే మొట్టమొదట మనలో హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకోవాలి. In order to experience the divinity outside the world, ఆ ప్రేమ లేనటువంటి వానికి జగత్తు ఏదో అన్ని రకముల రూపులుగా నామములు కనిపిస్తుంటాయి. is able to be experienced if there is love within. That will be ఈ able to experience. భిన్నత్వం అనేటువంటిది సత్యము కాదు. This kind of diversity is not true. ఏకత్వమే సత్యము. It is only unity that is true. అది ఏ శంకరులు బోధించినటువంటి అద్వైతము. That is the principle of non-dualism taught by Shankara. కనుక ఏకత్వం అనేటువంటి తత్వాన్ని చక్కగా ప్రతి మానవుడు కూడా అర్థం చేసుకోవాలి. Therefore, every person should understand clearly this oneness. కనుక దైవం కోసం మనం ఎక్కడో మనం చర్చించనక్కర్లేదు. We don't need to search for God outside. దైవం కోసం ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. We don't need to go anywhere. దైవాన్ని నీ యందే పెంచుకున్నావు, నీవెక్కడో బయట వెతుకుతున్నావు. God is in you, but you are searching for Him outside. నీ కంఠంలో ఏ విధంగా మాలనంతా ధరించుకొని నీకు నీవు ఆనందిస్తున్నావో ఆ విధంగానే నీవు అహంకారము, అభిమానము ఇలాంటి నగలంతా నీ మెడలో ధరించుకొని నీవు ఆనందిస్తున్నావు పాపం. Just as you feel happy seeing so many the garlands adorning your neck, you are also feeling so happy ఈ because of అలంకారం the garlands of తీసివేయి. ego. అహంకారం అనేటువంటి అలంకారం తీసివేయి. Remove అభిమానం అనేటువంటి అహంకారం తీసివేయి. మమత్వం అనేటువంటి అహంకారం తీసివేయి. Therefore, remove that garland of ego. అప్పుడే Remove that necklace of ఉంటావు. identity in the Less body. luggage, more comfort. Then there will be less luggage and more comfort. ఈ విధమైనటువంటి యొక్క బాధ్యతను క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి. Therefore, we have to reduce our responsibility. కానీ and burden. ఈనాటి మానవులు దినదినానికి పెరిగిపోతుంటుంది అది భారం. But the burden is more and more, heavier and heavier day by ఇది day. శాంతి ఎట్ట మనకు ప్రాప్తిస్తుంది? Then how do you expect to be సంతోషం peaceful? ఎక్కడ మనకు లభిస్తుంది? Where is happiness then? లభించదు. No, it's not possible. క్రమక్రమేణా కూడాను సంతోషము శాంతి నాయందే ఉంటున్నది. Therefore, this peace and happiness are within me.
కనుక రాతి యందు తాదాత్మ భావం ఎట్ట పెంచుకుంటున్నావు, దేహం నందు తాదాత్మ్యము ఆ విధంగా పెంచుకుంటున్నావు. You have developed attachment to your body just as your attachment to a stone. నాది ఈ దేహము అని అనుకో, తప్పులేదు. Nothing wrong if you think that body కానీ belongs to you. దేహమే నేనని మాత్రం స్మరించకూడదు. But never think that you are the body. ఇది ఏమిటి? నా బట్ట. This is my cloth. దాన్ని దూరం పెట్టాను. You kept it a distance. నా టవల్ అనుకున్నప్పుడు టవల్ నాకంటే దూరంగా ఉంటుండాలి. When I say this is my towel, it's different from me. నా టమ్లర్ అనుకుంటే టమ్లర్ నాకంటే దూరంగా I ఉంటుండాలి. say this is my tumbler, it's అదే different రీతిగా from నా you. దేహం అంటే నాకంటే దూరంగా ఉంటుండాలి ఈ దేహము. Similarly, if you say this is my body, you are different from your body. నేను దేహం కాదు. I am not the body. కారులో కూర్చొని డ్రైవ్ చేస్తుందంత మాత్రమున కారు తాను కాదు. By sitting in the car and driving it, that doesn't make that you are the అదే car. విధంగానే ఈనాటి మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రాచీన కాలం నుండి కూడాను అనేక మంది పండితులు కూడాను ఈ పెడమార్గం పట్టించి 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 ఈ విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతూ వచ్చింది. Since ancient times, who are proceeding, treading along the wrong path because of the scholars, experts. పూజలు చేయవచ్చు, Yes, we can work. వ్రతములు చేయవచ్చు, Yes, we can కానీ undergo ఇవన్నీ rituals. కూడాను తాత్కాలిక మనశ్శాంతి కోసమనే. They only confer temporary peace. ఇవి ఏనాటికి కూడాను మనం గమ్యాన్ని చేర్చలేవు. But they'll never take you to go. గమ్యాన్ని చేర్చేటువంటి మన దృష్టిని మార్చినప్పుడే గమ్యం చేరుతాం. When you change your outlook, you'll reach the goal. ఆ దృష్టిని ఎక్కడ మార్చాలి? Where to change? అంతర్ముఖంగా మార్చుకోవాలి. We have to turn inward. అప్పుడే దీనికి తగినటువంటి యొక్క గమ్యం మనకు లభ్యమవుతుంది. Then only you'll be able to reach the destination. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ భక్తి ప్రపత్తులు అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గములు. This devotion and surrender are noble paths. దీని యందు కూడాను ప్రాకృతమైన భావం ఉండినంత వరకును మనం కొన్ని సేవలు చేస్తూ రావాలి. From the worldly point of view, we have to render service. అయితే ఈ సేవలు ఏ విధంగా చేయాలి? How to serve? నటపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. సజ్జనుల యొక్క సేవ చేయాలి, We have to serve. దుర్జనుల సేవ కాదు. We should serve అయితే noble and దుర్జనులు good. లేరని చెప్పారు కదా స్వామి, ఇది దుర్జనులని ఎత్తాలి. ప్రాకృతమైన దృష్టి ఉండినంత వరకు సజ్జనులు దృష్టిలు. So long we have worldly look, there are good and bad, no doubt. కానీ పవిత్రమైనటువంటి హృదయమే మనకు ప్రాప్తించినప్పుడు అందరూ కూడా సజ్జనులే. When once you have that sacred heart, all will be good. ఆ సజ్జనత్వ భావమైనటువంటి భావము మనలో ఆవిర్పించినప్పుడు అంతా సజ్జనంగానే మారుతుంది. When you develop that nobility within, everything would look చక్కగా good. మనం మన చరిత్రను, పవిత్రమైన చరిత్రను విచారించుకుంటే ఆనాటి అరణ్యముల లోపల మహాక్రూర మృగములు కూడాను ఋషులు కూడాను ఒకే స్థానంలో ఉంటుంది జీవిస్తూ వచ్చారు. If you go through the history of our sacred text, you will know the sages and saints spend their life in the midst of the wild animals. ఈ క్రూర మృగములు ఇట్లా వస్తుంటే ఋషులంతా మరొక చోట పోతుండేటువంటి వారికి క్రూర మృగములు భయం లేదు, క్రూర మృగములకు వీరి భయం లేదు. In those times, while the wild animals were passing by, the saints were not afraid ఎందువల్ల? of them. Why? వీరికి ఆ క్రూర మృగం పైన ద్వేషం లేదు, Because they have no hatred towards them, దానికి కూడా వీరిపైన ద్వేషం లేదు. nor they have any hatred towards these యద్భావం people. తద్భవతి. As is the feeling, so will be the experience. అవి రెండు కూడాను ఇరువు కూడాను ఒకే స్థానం లోపల ఐకమత్యంగా జీవిస్తూ వచ్చాయి. So they live together in spirit of unity. ఋషుల దగ్గర ఏ బాంబులో, ఏ తుపాకులో, ఏ పిస్తోల్లో, ఏ విధమైనటువంటి అమ్ములో ఏ అస్త్రములు కూడా లేవు. ఏమిటి? What is the weapon they were having? ప్రేమాస్త్రం ఒక్కటే. It is a weapon of ఆ love. that they ప్రేమాస్త్రం carried. చేత క్రూర మృగములు కూడా ప్రేమమయంగా మారిపోతూ వచ్చాయి. As they carried with them the weapon of love, and the wild animals submitted themselves to them. కనుక So, మనలో ప్రేమమయమైనటువంటి హృదయమే ఉంటున్నప్పుడు మనకు దుష్టులనేటువంటి వారే కనిపించరు. when once you have your heart full of love, you'll never come across bad people. వారు కూడా సజ్జనులుగా మారిపోతారు. They too turn good. కనుక లోకములో సర్వాజన సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలి, Therefore, that everybody in this world should be అందరూ happy. క్షేమంగా ఉంటుండాలి, All should progress and they should be అందరూ happy. ప్రేమమయంగా ఉంటుండాలి. All should be full of love. నాస్తికులు ఆస్తికులు, యాస్తికులు ఆస్తిక నాస్తికులు అనేటువంటి భేదములే లేదు. There are no differences such between theist and atheist, theistic atheist and atheistic theist. ఆస్తికుడు అనేటువంటి వాడు పూజ చేస్తున్నాడని నాస్తికుడని పూజ చేయలేదనుకోవటం, ఈ పూజల వల్ల నాస్తిక ఆస్తికత్వాన్ని నిర్ణయించడానికి వీలు కాదు. Because a theist offers worship and atheist does not. ఎక్కడ You cannot bring పవిత్రమైనటువంటి distinction. గుణములు ఉంటుందో అక్కడంతా ఆస్తికత్వమే. Wherever you find good qualities, there is theism. ఎవరీ గుడ్ వర్క్ ఈజ్ గాడ్ వర్క్. Every good work is God work.
కనుక మనం మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. Therefore, we should undertake good activity. పరులను బాధించినటువంటి పనులు మనం చేయడానికి పూనుకోవాలి. We should do in such a way that we would not ఎవరిని harm మనకు anybody. నొప్పించేటువంటి పలుకులు మనం ఉపయోగించరాదు. We should never use harsh words as to hurt anybody. కనుకనే మీరు పొద్దున కూడా శాస్త్రులు చెప్పారు, This morning, సహనావతు సహనా భునస్తు సహ వీర్యం కరవామి. సహనావతు ఏమిటి దీని అర్థము? what's the meaning of the chanting? this morning? వేదములంతా బోధించింది అని అనుకుంటున్నారు. We think that Veda spoke of that. వేదములు ఏమాత్రము బోధించలేదు. No differences were ever taught. వేదమంతా కూడా ఏకత్వాన్ని బోధిస్తూ వచ్చింది. Veda speaks of unity. ఈ సహనాభవతో అనేటువంటి దానికి అంతరార్థం ఏమిటి? What is the inner significance of Sahana? కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి పెరుగుదాం. Let's move together. Let's grow together. కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, కలసి మెలసి మెరుగుదాం, కలసి మెలసి తిరుగుదాం. Let's move together. Let's grow together. Let's improve our intelligence by కలసి moving మెలసి together. కలతలేక చెలిమితో జీవించుదాం. Without any conflict and fight, let us grow together in కలసి friendship. మెలసి కలతలేక జలముతో జీవించుదాం. Without any శాంతి differences. శాంతి శాంతి శాంతి, ఇదే శాంతి అని చెప్పింది వేదం. Let's live together, close, without any differences, in unity. This is the teaching of Veda. కనుక ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించింది వేదం. What a sacred teaching it ఎంత is. దివ్యమైన భవ్యమైనటువంటి ఆనందాన్ని అందించింది ఈ వేదం. What a sort of divine and unique novel bliss. కానీ మానవుడు సంకుచితమైనటువంటి హృదయంతో దీనిని వేదంగా భావించుకోవటం చేత తన యొక్క వేదం కూడా స్వరూపిస్తూ ఉంటుంది. Because of narrow-mindedness, we find plurality and multiplicity outside. మనం ఎట్టి తిండి తింటామో అట్టి త్రేపే వస్తుంది. As is the food, so is the belch. మామిడి పండు తింటే దోసకాయ త్రేపు వస్తుందా? రాదే. If you eat the mango fruit, you will not have the belch of the కాబట్టి నీ cucumber. భేదమైనటువంటి యొక్క దీన్ని భుజిస్తున్నావు, నీకు భేదమే త్రేపులు వస్తున్నాయి. You are just partaking differences, therefore you have అయితే diversified ఆయా attitude. దేశకాల పరిస్థితుల ప్రభావం పురస్కరించుకొని రూపనామములు కూడా మారుతూ ఉంటాయి. Basing on the period of time and the circumstances, names and forms vary. ఆంధ్రులందరికీ తెలుసును, Andhras know this. బెజవాడ రసాలు ఉంటాయి మామిడి పండ్లు. You know special type of mango fruits, ఇవి Vijayawada. చాలా మధురమైన రసాన్ని అందిస్తుంటాయి. The Bezawada mango fruits are very sweet. దీంతో ఏమాత్రము పులుపు అనేటువంటిది ఉండదు. Nothing is astringent over అయితే there. దాని జాతి రసాలే. But it's a first class quality. కానీ పండు కాక మునుపు దాంట్లో కూడా పులుపు ఉంటుంది. Before it is ripe, yet then also it would be astringent. అది తిరిగి కాయగా ఉన్నప్పుడు కూడా ఒగరుగా వస్తుంటుంది. And when it is unripe ఈ as a tender ఒగరు, one, it పులుపు, would be తీపి bitter. అన్ని ఒకే కాయలోనే ఉంటున్నాయి. Therefore, all the three stages are present with the same అయితే fruit. ఈ మాధుర్యం ఎప్పుడు వస్తుంది? పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు మాధుర్యం వస్తుంది. The mango fruit is really sweet when it is fully దాని ripe. స్వస్వరూపాన్ని అప్పుడు చూపుతుంది. You will know its true form then. కనుక మానవత్వం లోపల దివ్యమైనటువంటి ఆనందము, భవ్యమైనటువంటి శాంతి మనకు లభ్యం కావాలంటే అది పరిపక్వ స్థితికి రావాలి. Therefore, in order to enjoy that divinity, that peace, we should ripen in our spiritual pursuit. కనుక మన హృదయాన్ని ఈనాటి నుంచి పరిపక్వ స్థితికి తెప్పించుకోవడానికి తగిన కృషి చేయాలి. Therefore, in order to have our hearts చెట్టులో ripen కాయ enough, పుట్టింది కదా we should work. తినడానికి ప్రయత్నం చేయకూడదు. The moment you find a fruit over there on a tree, you cannot pluck it out. అది కొంతకాలం చెట్టు నుండే ఉంచి You have to allow it there. ఫలమయ్యేంత వరకు దాన్ని కాపాడుకుంటూ రావాలి. And you have to safeguard it అది until మన it's ripe. కర్తవ్యం. That's our responsibility. కనుక మన హృదయంలో ఉండినటువంటి దివ్యత్వం అనేటువంటిది సరి అయినటువంటి పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు దానిని పోషించుకుంటూ రావాలి. ఆ పోషించేటువంటి విధానమే ఈ సాధనలు. Therefore, the divinity present within us, it has to ripe. So as to protect it, ఈ we have to సాధన follow లోపల that spiritual path. శాంతి తమంతకు తామే ప్రాప్తిస్తూ వస్తుంటాది. Then only the peace will come automatically on its ఎంతో own. ప్రేమతో, ఎంతో విశ్వాసంతో, ఎంతో గాఢమైనటువంటి యొక్క భక్తితో మీరందరూ పల్లె పల్లె వారంతా కూడాను ఈ పల్లెకి వచ్చి చేరారు. With intense love, deep faith and devotion, many of the villagers have assembled here. నిమిషమైనా కూడాను విడకుండా ఒకే వర్షం కురుస్తూ వచ్చింది. You find that there's downpour of rain. కానీ వారి ఇంటి అందే ఉంటుంటే ఎన్నో అనుకూలాలు సవరించుకునేటువంటి వారు, But had they ఎన్నో remained at విధమైనటువంటి home. ఆదర్శాలు చూసుకునేటువంటి ఇక్కడ ఉండటం చేత వర్షము ఒక చింతనే వారికి లేదు. Though it was raining continuously, they were not bothered in a moment. ఆ తడుచుకుంటూ కూడాను స్వామి కోసమని ఎంతో కాచుకుంటూ వచ్చారు. Though they were drenched, they are waiting for ఇదే Bhagavan. నిజమైనటువంటి తపస్సు. This is the true penance, true penance. సుఖ దుఃఖే సవే కృత్తే లాభం ఆ విజయ. సుఖ దుఃఖములు రెండింటి కూడా సమత్వంగా భావించుకొని వాడు ఏమాత్రం కూడా శారీరకమైనటువంటి యొక్క భావం లేకుండా వారు జీవిస్తూ వచ్చారు ఈ 2 దినములు.
They maintain the spirit of equanimity, the equal-mindedness both in time of pleasure and pain. ఇంతకంటే తపస్సు ఏమిటి? What else is ఈ Zen రోజులు of తపస్సు చేశారు. penance? Many did penance. ఎండలో ఎండటము, వానలో నానటము, ఈ గాలికంతా సహించుకో ఈ విధంగా చేశారన్న. కానీ అది ఈనాడు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వారంతా ఈ విధమైన తపస్సు చేశారు. We heard that sages allowed themselves to be నిజంగా exposed ఆ భక్తి to sunlight and they got themselves drenched in rain. That వారి is undertaken by విశ్వాసమే దీనికి others మూల today. కారణము. It's the faith that is the main cause for all this. విశ్వాసమే లేకపోతే ఏది కూడా మనం సాధించలేము. Without faith you cannot achieve anything. కనుక ఈ విశ్వాసాన్ని దినదినాభివృద్ధి గావించుకుంటూ దివ్యమైనటువంటి ఒక ఆనందాన్ని మీరు అనుభవిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. We have to grow in faith more and more and live in that eternal bliss. Saying these words, Bhagavan brings his divine discourse to a close. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान बिना प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं, सुख शांति नहीं।